ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియాను గురించి ఆయన ఈ మాట మాట్లాడుతున్నప్పటికీ ప్రతి మనుష్యుడి పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఒక కథ చెప్తాను. ఓ రాజు తన దగ్గర ఉన్నటువంటి ఆ వజ్రాలను గుప్పిట్లోకి తీసుకొని, అయ్యో అద్భుతంగా ఉన్నాయి కదా వజ్రాలు అని చూస్తూ ఉంటుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక కోతి చటుక్కున వచ్చి లటుక్కున వజ్రాన్ని లాక్కొని వెళ్ళిపోయింది. ఇంకా ఆ కోతి వెనకాల సైనికులందరూ పడ్డారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఆ కోతి ఆ వజ్రాన్ని విడిచిపెట్టట్లేదు. అప్పుడు మంత్రి వచ్చాడు. మంత్రి వచ్చి, రాజా, నేను ఆ వజ్రాన్ని తీసుకొని వస్తాను. ఎంతమంది సైనికుల వల్ల కానిది నీ వల్ల అవుతుందా? అవుతుంది రాజా. ఎలాగవుతుంది అని అంటే, అప్పుడు ఆ మంత్రి వెళ్ళి కోతికి ఇష్టమైన అరటి పండును తీసుకొని వచ్చి కోతికి విసిరేయగానే ఆ కోతి చేతిలో ఉన్న వజ్రాన్ని విడిచిపెట్టి ఆ అరటి పండును పట్టుకుంది. రాజు అంటాడు, పిచ్చి కోతి, ఆ ఒక్క వజ్రంతో 10 అరటి తోటలు కొనుక్కోవచ్చు, కానీ ఒక అరటి పండు కోసం అని చెప్పి వజ్రాన్ని విడిచిపెట్టింది వెర్రి కోతి అని చెప్పనంటే, మంత్రి అంటాడు, అది కోతి కదా ప్రవ్వా, దానికంత తెలియలేదు. మనకు జ్ఞానం ఉందిగా. కాబట్టి దేవుడు మన జీవితంలో విలువైనదిగా ఇచ్చినటువంటి పిలుపును గురించి మనము దృష్టి కలిగి ఉండాలి. అది కోతి, దానికి అరటి పండే ముఖ్యమైనది, వజ్రం కాదు. నువ్వు మనిషివి, నువ్వు జ్ఞానం కలిగిన వాడివి కనుక నీకు వజ్రం విలువైనదిగా కనపడతా ఉంది. ఒక వజ్రంతో 10 అరటి తోటలు కొనొచ్చు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. మనిషి మనస్సు కూడా కోతి లాంటిదే. తమ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక వజ్రము కంటే శ్రేష్టమైనది. మనందరినీ ఆయన వ్యర్థంగా సృజించలేదు. ఆయన తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేశాడు. నీకు బ్రహ్మాండంగా కనపడుతున్నటువంటి ఈ అనంత విశ్వం ఆయన నోటి మాట వలన సృజించబడింది. ఈ విశ్వంలో ఒక నలుసు వలె ఉన్నటువంటి నిన్ను ఆయన తన స్వహస్తాలతో చేశాడు. తన రూపమందు తన పోలిక చొప్పున నిన్ను చేశాడు. ఎంత స్పెషల్ కదా, నువ్వెంత ప్రత్యేకం కదా. అందుకే విశ్వంలో ఒక ఉనికి కలిగిన శక్తివంతమైన జీవంగా నువ్వు ఉన్నావు. మరి నిన్ను ఇంత శక్తివంతంగా దేవుడు చేస్తే ఆయన నీ ఎడల ప్రణాళిక లేకుండా ఉన్నాడా? దేవుడు సృజించిన శుద్ధముఖ కూడా అక్షరాలు రాయడానికి లక్షణంగా ఉపయోగపడతా ఉంటుంటే, దేవుడు తన స్వహస్తాలతో తన స్వరూపమందు రూపించిన నీవు వ్యర్థమని ఎందుకు అనుకుంటున్నావు? నీ తల్లి గర్భంలో నీవు రూపించబడక మునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భములో నుంచి అడుగు బయట పెట్టక మునుపే ఈ భూగర్భంలో నువ్వు కలిసిపోయేంత మట్టుకు నీ ఎడల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు చేయవలసినటువంటి పనిని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. మనమేంట్రా అంటే ఆయన చేయి విడిచిపెట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆయన ఉద్దేశంలో లేని నానా విధములైన శ్రమలను కొని తెచ్చుకొని ఏడుస్తూ కూర్చున్నాం. నేను ఈరోజు చెప్పేది అదే. ఆయన యొద్దకు వచ్చిన నీవు ఆయన నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక మీద దృష్టి నిలిపి ఆయన చెప్పిన పనిని చేస్తూ ముందుకు కొనసాగుతున్న తరుణంలో ఎదురైన ఇబ్బందులు, ఎదురైన ఇరుకులు, అవమానాలు, ఆటంకాలు ఏవి ఎంచదగినవి కాదు. ఎందుకంటే ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఆయన జ్ఞాన పరిధికి నీ జ్ఞాన పరిధికి అసలు పొంతన లేదు. ఆయన వెర్రి కూడా సమస్త మానవాళి జ్ఞానము కంటే కూడా బహుశ్రేష్టమైనది. ఆయన బలహీనత కూడా సమస్త మానవాళి బలము కంటే కూడా బహుగణమైనది. మరి ఆయన యోచనలో నుంచి వచ్చినటువంటి శ్రమ కూడా మనకు తెలియదు, కానీ ఏదో ఒక విధంగా మనకు మంచే చేస్తాడు. శత్రువు మనల్ని ముంచేయాలి అనుకుని కొన్ని పరిస్థితులను కలుగజేస్తే ఆ సముద్రాన్ని చీల్చి ఆయన సర్వోన్నతమైన కృప ఎంత గొప్పదో చూపిస్తాడు. నేను అంటాను, ఏది ఏమైనా మన నాయన గొప్పోడు. ఆయన అనుమతించిన శ్రమ అయినను సన్మానమైనను అది ఏదైనాను మన మంచికే. ఎడలైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ పరిస్థితి కూడా ఆయన ప్రణాళికలోని భాగమేమో. ఆయన నీ జీవితంలో అనుమతించిన ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి నిన్ను సరిచేసే బెత్తమేమో. అందుకే నేను మరలా గుర్తు చేస్తున్నాను, ప్రభు నిన్ను
నిర్లక్ష్యం చేయలేదు. అనుమతిస్తున్న ప్రతి స్థితికి అర్థమున్నదే. ఆయన చిత్తాన్ని నువ్వు అపార్థం చేసుకోవటానికి లేదు.